వేసేసారు. సార్, జగన్ మోడల్ వర్సెస్ బాబు మోడల్, అమరావతిపై అవే వ్యూహాలు, క్వాంటంపై ఫోకస్, మావిగన్ చల్లదా? అంటే నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెద్ద ఇది జరుగుతుంది. అమరావతి నిర్మాణం ఒకవైపున, అమరావతి నిర్మాణం గతంతో పోలిస్తే కొన్ని నడుస్తున్నాయి, రోడ్లు వేశారు, కొంత కదలిక వచ్చింది అనే అభిప్రాయం ఒకవైపున ఉంది. రెండోది ఇప్పుడు క్వాంటం లాంటిది వచ్చింది. క్వాంటం ఇంకా అమరావతి కట్టకముందే క్వాంటం హడావిడి మొదలైందని ఈరోజు ఎకనామిక్ టైమ్స్లో ఒక పెద్ద స్టోరీ ఇచ్చారు. దానికోసం అనేక మంది ఇక్కడికి వస్తున్నారు, ఇది ల్యాబ్గా మారుతుంది, ఇట్లాంటివన్నీ. అయితే అదే సమయంలో సమస్యలు లేవని కాదు. ఉదాహరణకు మొన్న ఒక వంతెన నిర్మాణంలో గడ్డర్లు తొలగిపోయాయని అన్నారు, అదే పెద్ద సమస్య కాదంటారు. కొన్ని అగ్ని ప్రమాదాలు జరిగాయి, ఇట్లాంటివి ఉన్నాయి. సమస్యలు లేవని కాదు కానీ ఉన్నాయి. కానీ అమరావతిలో కదలిక వచ్చింది అన్న అభిప్రాయం మటుకు సాధారణంగా ఏర్పడింది. కానీ ఈ సమయంలో వైసీపీ మాత్రం చాలా గట్టిగా అమరావతి అనేది దాని మీద రోజు వాళ్ళు కథనాలు, తర్వాత ఇది పెద్ద అవినీతి నిలయము, స్కామ్లమయము, రెండోది దీనివల్ల చాలా నష్టం జరుగుతుందనే పద్ధతిలో ఆ ప్రచారం వాళ్ళు కొనసాగిస్తున్నారు. దీనికి భిన్నంగా లేకపోతే ప్రత్యామ్నాయంగా జగన్మోహన్ రెడ్డి తెచ్చిన ప్లాన్ బి మావిగన్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు. ఈ మావిగన్ అనేదాన్ని చాలా భారీ ఎత్తున వాళ్ళు ఇప్పటికి కూడా చెప్తున్నారు. రోజుకు రోజు మేము వస్తే ఇలా చేస్తాం, మేము వస్తే అలా చేస్తామని. ఈరోజు హిందూలో ఒక పెద్ద స్టోరీ రాశారు యాక్చువల్గా, రిప్లికేటింగ్ ఫాస్ట్ స్ట్రాటజీస్ అని. అంటే పాత వ్యూహాలు, పాత మోడల్సే పట్టుకొని వీళ్ళు వెళ్తున్నారు. జగన్ మోడల్, చంద్రబాబు నాయుడు మోడల్ అన్నది ఇప్పుడు క్లాష్ అవుతున్నాయి. అసలు ఈ మావిగన్ను లేకపోతే అమరావతి అన్న దాని మీద ఇంత ఖర్చు పెట్టడం వల్ల ఇతర ప్రాంతాలు దెబ్బతింటాయి. కాబట్టి ఇతర ప్రాంతాల్లో కూడా దీని మీద ఆందోళన చేసి మావిగన్ అనేది ముందుకు తేవాలి. అమరావతి ఎట్టి పరిస్థితుల్లో ఇంత ఖర్చుతో నిర్మించడం మేము అనుమతించబోము, మేము అడ్డుకుంటామన్న వైఖరే వైసీపీ తీసుకుంటుంది. నిజంగా 2019-24 మధ్యలో ఆపినటువంటిది, ప్రజల్లో వచ్చిన నిరసన దేశమంతా ఇప్పుడు పార్లమెంట్ కూడా చట్టం చేసింది. పార్లమెంట్ కూడా చట్టం చేసిన తర్వాత కూడా దాన్నన్నా అవకాశంగా తీసుకొని దిద్దుకోవడానికి బదులు అమరావతిని ఒక వివాదాస్పదమైన తమ రాజకీయ ఎజెండాగా లేకపోతే వ్యతిరేక అజెండాగా వైసీపీ కొనసాగించటం. ఈ వ్యాసంలో కూడా ఈ వ్యాఖ్యానమే ఇది. అంటే స్టేట్ ఆఫ్ ది ప్లే అని రాస్తూ ఉంటారు. అంటే రాజనీతి వ్యవహారం అని, నా రంగస్థలం, రాజనీతి రంగస్థలం. ఏం చెప్తారు ఈ పత్రిక అంటే, జగన్మోహన్ రెడ్డి మోడల్ ఒకటి ఉంది, సంక్షేమ పథకాలు, బటన్ నొక్కడాలు, ఇట్లాంటివి. చంద్రబాబు నాయుడు ఏమో భారీ పెట్టుబడులు తీసుకొని రావాలి, కార్పొరేట్లను ఆకర్షించాలి, ఇవన్నీ చేస్తే అభివృద్ధి అవుతుంది, నేను సైబరాబాద్ను అలాగే అభివృద్ధి చేశాను, అమరావతికి కూడా కావాలి, నేను వచ్చినప్పటి నుంచి పెట్టుబడులు చాలా బ్రహ్మాండంగా వస్తున్నాయి చూడండి. కాబట్టి ఈ మోడల్ మీరు కనుక చూస్తే రోజు చంద్రబాబు నాయుడు ఏదో ఒకటి అటువంటిది చెయ్యని ఇది లేదు అసలు. మొన్న ముఖ్యంగా డిఫెన్స్ అని చెప్పి చాలా భారీ ఎత్తున అనంతపూర్ దగ్గర పుట్టపర్తిలో అది చేశారు. సో ఇప్పుడు క్వాంటం అనే దాన్ని కూడా అదే స్థాయిలో నడుస్తుంది. సో మా మోడల్కి మేము పట్టాలేకింది, చంద్రబాబు మోడల్ కొంచెం వేగం పుంజుకుంది అని వాళ్ళు సంతోషిస్తుంటే, లేదు సైమల్టేనియస్గా ఇదిగో ప్రజల మోడల్, మా సంక్షేమ మోడల్, మా బటన్ మోడల్, ఇంకా బడా మోడల్ వర్సెస్ బటన్ మోడల్ అనుకోండి దీన్ని. సో ఈ యుద్ధం ఆంధ్రప్రదేశ్లో తీవ్ర స్థాయిలో జరుగుతుంది. గతంలో ఇలాగే ప్రత్యేక హోదా అన్న దాని మీద 2014-19 మధ్యలో జగన్ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి ఇద్దరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు తెలీదు. దీని మీదకి ఈయన వస్తున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక తీవ్రమైన వైరుధ్యం అయితే ఒకటి, వైరుధ్యం కాదు, యుద్ధం ఒకటి నడుస్తుంది అని చెప్తూ మావిగన్ అనేది నిజంగా చెల్లుతుందా, దీన్ని ఆకర్షిస్తారా? అమరావతి ఒక్కటే గెలిపిస్తుంది అనుకుంటే అది తెలుగుదేశం పొరపాటు. ఎందుకంటే మిగతా ప్రాంతాల సమతుల అభివృద్ధి కూడా ఉండాలి. కానీ అదే సమయంలో అమరావతిని పదే వ్యతిరేకించడం ద్వారా వైసీపీకి ఏమైనా మైలేజ్ వస్తుందా, డ్యామేజ్ జరుగుతుందా అంటే డ్యామేజ్ తప్ప ఇంకోటి లేదు. ఏదన్నా నిజంగా మైలేజ్ ఉంటే అది గతంలో ఉంది. అసలు అమరావతి మీద మీరు ఎందుకు మాట్లాడతారు, మీకేం సంబంధం, మీరు అసలు అడ్డుకున్న వాళ్ళు కదా అని ఇంత తీవ్ర వ్యతిరేకత, నిరసన వ్యక్తమవుతూ ఉంటాయి. అన్నింటినీ మించి నేను చాలాసార్లు చెప్పాను, ఓదార్పు యాత్రని ఇంకొకటిని రాష్ట్రం అంతా తిరిగిన జగన్మోహన్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా తన ఇంటి పక్కన రైతులు జేఏసీలు ఆందోళన చేస్తుంటే ఏ రోజు వెళ్ళి పరామర్శించలేదు. ఎందుకు పరామర్శించలేదు? ఎందుకు అంత
నాయకులు అనేవాళ్ళు ఎందుకు అంత దూరం 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 వెళ్ళిపోవాలి? వెళ్ళి వాళ్ళకి చెప్పుండొచ్చు కదా నిజంగా తన వాదన. ఇప్పుడు ప్లాన్ బి ఇప్పుడు చెప్పండి పోనీ. ఇప్పుడు మీరు ముఖాముఖి ప్రజలతో మాట్లాడకుండా ఇప్పుడు భూసేకరణకు సంబంధించి, సమీకరణకు సంబంధించి, రైతుల పరిహారము, ప్లాట్ల కేటాయింపు, రోడ్లు, ఇట్లాంటి సమస్యలు మాట్లాడడం వేరు. కానీ మొత్తానికి ఎసరు పెట్టినట్టుగా అసలు అది లేనే లేదు, ఇది చాలా పొరపాటున పద్ధతిలో చేస్తే ఇది నిజంగా అమరావతిలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఒక నెగిటివిటీ, ఒక ప్రతికూలత తెచ్చిపెడుతుందనే భావం రాజకీయ వర్గాల్లో ఉంది, మీడియాలో ఉంది, ప్రజల్లో కూడా ఉంది, మరీ ముఖ్యంగా స్థానికుల్లో. ఎందుకంటే రాజధాని నిర్మాణం అన్నది కేవలం ఒక్క చోటికి, అమరావతికి మాత్రమే పరిమితమైంది కాదు. అమరావతిలో పెట్టినా, అనకాపల్లిలో పెట్టినా అది రాష్ట్రమంతటికి రాజధాని. కాబట్టి ఈ వాస్తవికత ఎందుకు లోపిస్తుంది? నిజంగా ఒక ఆయన అయితే ఆరోపిస్తున్నాడు, ఎవరో కొంతమంది చెప్పిన దాంతో దారి తప్పి జగన్మోహన్ రెడ్డి ఈ మావిగన్ అనే నినాదం తెచ్చారని ఒక వాదన. కాదు, ఇది ఇలా జరిగితే చంద్రబాబు నాయుడు పట్టు పెరిగిపోతుంది, తెలుగుదేశం వాళ్ళు ఇంకా బలపడతారు కాబట్టి దీన్ని ఆపాలని భావిస్తున్నారు అనేది రెండో వాదన. అదే ఇది కాదు, అసలు స్పష్టత లేదు. తమను తాము సమర్థించుకొని ఇంకా గతంలోనే జీవించడం కోసం వాళ్ళు ఇంకా దీన్ని కొనసాగిస్తున్నారు తప్ప దీనికి ఇంతకంటే ఏమీ పరమార్థమేం లేదనేది ఒక పెద్ద వాదన. కాబట్టి ఈ యుద్ధం అంటే రెండు మోడల్స్, ఒకటేమో జగన్ మోడల్, బాబు మోడల్, బటన్ మోడల్, రెండోదేమో అమరావతి మోడల్, మావిగన్ మోడల్. ఈ రెండింటి మధ్యలో ఇది కనిపించని ఒక పెద్ద ప్రచ్ఛన్న యుద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయం మారిపోయింది. దీంట్లో బీజేపీ వంతు కూడా ఉంది. మనం తర్వాత కూడా ఇందులో బీజేపీ పాత్ర ఏంటి అన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఒక వ్యాఖ్య చేశాడు. ఉదాహరణకు మొన్న వాళ్ళ కార్యకర్తలది మనం మళ్ళీ మాట్లాడదాం, కానీ జై అమరావతి అంటే చాలదు, జై ఆంధ్రప్రదేశ్ అనండి, మీరు జై అమరావతి కాదు జై ఆంధ్రప్రదేశ్ అనండి అని ఆయన మంగళగిరిలో చెప్తున్నారు, అంటే రాజధాని ప్రాంతంలోనే. కేంద్రం కూడా ఇప్పుడు ఈ పత్రికలు కూడా రాస్తున్నారు. ఉదాహరణకు వీళ్ళు కొంచెం జాగ్రత్తగా రాస్తారు కదా, ఏమని రాస్తున్నారంటే, while the TDP is deeply invested in its defense of Amaravati, its partners engage with a more calculated detachment. అంటే భాగస్వాములుగా ఉన్న, భాగస్వాములు అంటే జనసేన, బీజేపీ పైగా కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు చాలా వ్యూహాత్మకంగా కొంత ఎడం పాటిస్తున్నారు. ఈ ప్రకటన, ఈ వ్యాసం ఈరోజు వచ్చింది. కానీ పవన్ కళ్యాణ్ మొన్నే వ్యాఖ్యానం చేశారు. ఏమని? జై అమరావతి కాదు జై ఆంధ్రప్రదేశ్ అని మీరు అనండి, అప్పుడు మీకు పునాది పెరుగుతుందని ఆయన అంటున్నారు. ఇందాక మనం అనుకున్నట్టుగా వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమతుల అభివృద్ధి కూడా దాంట్లో ఉంది. అయితే ఒకటైతే నిజం, అమరావతి విషయంలో తెలుగుదేశం, మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్ నారాయణ వాళ్ళు పుష్ చేస్తున్నంతగా జనసేన కానీ బీజేపీ కానీ చేయటం లేదు. క్యాలిక్యులేటెడ్ డిటాచ్మెంట్. మరి దీని మీద ఏం వివరణ ఇస్తారో తెలీదు. మావిగన్ అంటే ఏదో జవాబు చెప్పొచ్చు, జగన్ అంటే మీరే ఆపారు కదా అనొచ్చు. మరి జై అమరావతి ఈ మాట ఇంకెవరన్నా ఉంటే ఏం జరిగి ఉండేది? ఈ మాట మంగళగిరిలో పవన్ కళ్యాణ్ కాకుండా మరెవరైనా మీరు జై అమరావతి కాదు జై ఆంధ్రప్రదేశ్ అనండి అని ఉంటే ఏం జరిగి ఉండేది? కాబట్టి ఈ కృష్ణా నదిలో చాలా నీళ్లు పారుతున్నాయి. మచ్ వాటర్ హ్యాస్ ఫ్లోన్ డౌన్ రివర్ కృష్ణ అంటారు చూడండి. కృష్ణా తీరంలో రాజకీయంలాగే కృష్ణా నదిలో చాలా రాజకీయ పరిణామాలు జరుగుతున్నాయి. వీటి మీద ఒక సమగ్రమైన, వీటికి ఒకటే నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అందరినీ విశ్వాసంలోకి తీసుకొని రైతు సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పక్షాలు ఒక అఖిలపక్షం జరిపి అమరావతి ఇలా వెళ్తుంది, దీనివల్ల ఇలా జరుగుతుందని చెప్పండి. దీనికి ఒక ఉపకథ చివరిది నేను జోడించేది, గన్నవరం విమానాశ్రయం అమరావతి విమానాశ్రయం అవగానే దాన్ని పక్కన పెట్టేస్తాము అని ఒక ఉత్తర్వు. గన్నవరం విమానాశ్రయం చాలా భారీ ఎత్తున చేసి అక్కడ భూ సమీకరణ చేసి అక్కడ భూ సమీకరణ వాళ్ళకి ఇక్కడ ప్లాట్లు ఇచ్చి ఇదంతా జరిగింది. ఇప్పుడు అక్కడ ఒక చోట రెండు ఉంటాయా ఉండవా ఇదంతా ఒక చర్చ. ఇది పూర్తయినప్పటికి కదా. కానీ ప్రతిసారి కూడా ఈ స్పెక్యులేటివ్ న్యూస్ వల్ల రకరకాల కథనాలు, ఊహాగానాలు, వ్యాపారాలు ఉంటారు కదా, స్పెక్యులేటివ్ వ్యాపారం చేసి ఇది రాదు అది ఉంటుంది ఇట్లా చెప్పేవాళ్ళు. వీటన్నిటి మీద స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత కూటమి మీద, మరీ ముఖ్యంగా అధినేత, రాష్ట్ర అధినేత చంద్రబాబు నాయుడు మీదే ఉంది. లోకేష్ అయితే నేను ప్రకటన చేశాడు, అమరావతి నిర్మాణ దశలోనే అందరినీ ఆకర్షిస్తూ ఉందని. మంచిదే, కానీ అదే సమయంలో ఇలాంటి ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన
ఏమన్నా సందేహాలు పోగొట్టాల్సిన బాధ్యత కూడా ఉంది. మొన్న కేశినేని చిన్ని ఆ సమావేశంలోనే ఇది ఇందాక చెప్పిన మైనార్టీలు అన్న దాంతోపాటు గ్రేటర్ విజయవాడ అనేది వస్తుంది అని చెప్తున్నారు. సో గ్రేటర్ విజయవాడ మీద ప్రాధాన్యత తగ్గింది ఇలాంటి మాటలు ఉన్నప్పుడు ఇప్పుడు గ్రేటర్ విజయవాడ వస్తే ఇక్కడ ఒక పెద్ద రాజధాని, ఇక్కడ గ్రేటర్ విజయవాడ, వీటి మధ్య సమన్వయమే ఎలా ఉంటుంది? ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. సో వీటికి కేవలం నారాయణ గారి ప్రెస్ కాన్ఫరెన్స్లోనో లేకపోతే మన అప్పటికప్పుడు వస్తున్న ప్రత్యక్ష ప్రసారాల్లోనో సమాధానం చాలదు. ఇంకా వివరమైన ఇది కావాలి. కేంద్రం నుంచి కూడా డబ్బులు తెచ్చుకోవాలి. సార్ జనాభా